నాయకుడైనటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అమర్ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. అందుకు మద్దతు తెలిపేదానికి మేము వచ్చాము. ఆయన చేస్తున్నటువంటి పనికి బీసీలందరూ రుణపడి ఉండాలా. మనలో ఒక్కడే వచ్చి అన్నిటికీ త్యాగం చేయడానికి వచ్చినప్పుడు మనకి సిగ్గుండాలా. మనం కూడా ముందుకు వచ్చి ఆయనతో పాటు పోరాడి మనం ఎందుకు ఒకరి కింద కాలు కింద చెప్పులాగా మనం ఎందుకు ఉండాలి, ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మన పోరాటం ఈ రోజు నుంచి కొనసాగిద్దాం. జై బీసీ, జై రామచంద్ర యాదవ్ గారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిపై కొన్ని వివరణ గవర్నమెంట్ కు మేము ఒక సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాము. ఏమంటే ఈ ప్రభుత్వాలు ఈ రోజు డిమాండ్ నా నాయకుడు అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్ల మీద నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి ఈ 5 డిమాండ్లు దీంట్లో ఏం తక్కువ, మేమేం ఎక్కువ అడుగునామా? మాకు న్యాయబద్ధమైన ఈ డిమాండ్లను మీరు ఎందుకు నెరవేర్చలేదు? మీరే కదా బీసీ ఎన్నో సభల్లో, మీరు ప్రభుత్వం రాకముందు ఎన్నో సభల్లో మీరే కదా చెప్పింది, బీసీలకు మేము అన్ని రకాల అండదండగా ఉంటాము, అన్ని విధాలా మేము వాళ్ళకు సోదరుడుగా ఉంటాము, వాళ్ళ ఆర్థికంగాను విద్యాపరంగాను అన్ని విధాల డెవలప్మెంట్ కావాలనేసి మేము భావిస్తున్నామని అప్పుడు మీరు చెప్పారు కదా ఈ కల్లబొల్లి మాటలు. ఇప్పుడు ఏమైనాయి? ప్రభుత్వం వచ్చింది కదా, మీరు ఎందుకు నెరవేర్చలేదు? ఈ పొద్దు ఆమరణ నిరాహార దీక్షకు వచ్చేలాగా మీరు ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసినారు? మీకు నిబద్ధత లేదా? మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కాబట్టి ఈ న్యాయబద్ధమైన ఈ డిమాండ్లను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు అప్పుడే చెప్పారు. ఏ విధంగా చెప్పారు? మిమ్మల్ని లక్షాధిపతులను చేస్తాం, బీసీలను కోటీశ్వరులు చేస్తాము, పారిశ్రామికవేత్తలను చేస్తామన్నారు. ఎక్కడ చేశారు మీరు? ఈ రాజధానిలో ఉన్నటువంటి స్థలాన్ని మీరు దోచిపెట్టుకొని, మీ సామాజిక వర్గాన్ని దోచిపెట్టుకొని, మీ సామాజిక వర్గాలని వ్యాపారస్తులను చేసుకొని, రాజకీయంగాను విద్యాపరంగాను అన్ని స్కూళ్ళ పరంగాను కాలేజీ పరంగా లాస్ట్ కు మీడియా వర్గం కూడా, మీడియాలో ఈ పొద్దు ఇంతలో ధర్నా జరుగుతుంటే ఎటువంటి మేజర్ మీడియాల్లో మా గలాన్ని చెప్పే పరిస్థితి లేదు. ఎటువంటి పెద్ద ఏదో చిన్న మీలాంటి మీడియా వచ్చేసి మమ్మల్ని కవరేజ్ చేస్తాను, మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందువల్లనే మా నాయకుడు అలా చెప్పాడు. ఈటీవీని కానీ, సాక్షిని కానీ, ఆంధ్రజ్యోతిని కానీ బహిష్కరణ చేయాలనేది ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి రాకుండా మీరు మా గలాన్ని అందరినీ, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ మీరు తెలియపరిచేలాగా ప్రతిదీ మీరు కవర్ చేసి జనాలకు తెలియపరిచేలాగా మీరు చేసినారంటే మిమ్మల్ని ఈ పొద్దు ఈ మాట అనాల్సిన అవసరం లేదు. మేము మీలాంటి చిన్న మీడియా వాళ్ళను మా నాయకుడు ఎంకరేజ్ చేయమంటున్నారు. వాళ్ళనే మనం బలోపేతం చేసుకొని మన కార్యక్రమాన్ని ముందు నడిపించుకోవాలనేసి కూడా మాకు చాలా సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు అదే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చెప్తున్నాము. మా న్యాయబద్ధమైన ఈ కోరికలను, న్యాయబద్ధమైన మా హక్కులను నెరవేర్చాలా తొందరలో. అలాగే ఒక హెచ్చరిక కూడా మీకు చెప్తున్నాము. ఏదో వాళ్ళు చెందుతున్నారులే అనేసి మీరు అశ్రద్ధగా ఉన్నారంటే, ఎటువంటి చీమ కొట్టినంత హాని మా నాయకుని కూడా జరిగినదంటే మేము ఈ విజయవాడలోనే మీరు రస్తారోక చేస్తాము. తొందరగా మీకు గడువు ఎక్కువ రోజులు కూడా పెట్టాము. ఒక 2-3 రోజుల్లో మీరు కూడా ఏదో ఒకటి మీరు డిసైడ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ విజయవాడలోనే రస్తారోక చేస్తాం. రస్తాన్ని బంద్ చేసి మొత్తం మేము స్ట్రైక్ కూర్చుంటామనేసి మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.